కొమ్మినేని శ్రీనివాసరావుని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని కొమ్మినేని ఇంటి ముందు కొద్దిసేపటి క్రితం డ్రామా జరిగింది. తనను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని పోలీసులతో వాగ్వాదం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా తన ఇంటికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీంతో పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీని మాత్రమే చూపించి కారులో ఎక్కించుకున్నారు. అరెస్టు సమయంలో కొమ్మినేని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం తన వరకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మినేని అరెస్టు సమయంలో లోకల్ పోలీసులు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాజధాని అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్టు కృష్ణంరాజుపై కేసు నమోదులయ్యాయి. 4 రోజుల క్రితం సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్లో జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటూ చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపాయి. ఇరువురిని అరెస్టు చేయాలంటూ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జర్నలిస్టు కృష్ణంరాజును అరెస్టు చేస్తామని చెబుతున్నారు. ఆయనను సాయంత్రం లోపు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆయన కోసం కూడా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మాజీ